ఒక ఊళ్ళో ఒక జాలరి ఉండేవాడు. ఓ రోజు అతను చెరువుకు వెళ్ళి చేపలు పడతాడు. ఆ రోజు జాలరికి బోలెడు చేపలు చిక్కుతాయి. ఈ చేపలన్నీ సంతలో అమ్మితే బోలెడు డబ్బులు వస్తాయని సంతోషపడతాడు. ఆ చేపలన్నింటినీ ఎడ్లబండిలో వేసుకొని అమ్మడానికని సంతకు బయలుదేరుతాడు. ఎడ్లబండిలో చేపలు వేసుకొని జాలరి వెళ్ళటాన్ని ఒక నక్క గమనిస్తుంది. ఆ చేపలను చూస్తుంటే నోరూరుతోంది. ఎలాగైనా వాటిని తినాలి. కానీ నేను వాటిని తినాలంటే నడుస్తున్న ఎడ్లబండిలోకి ఎలా ఎక్కాలబ్బా అని అనుకున్న నక్కకు ఒక ఉపాయం తడుతుంది. అడ్డదారిలో ఎడ్లబండి కన్నా ముందే వెళ్ళి దారిలో అడ్డంగా చచ్చినట్టు పడుకుంటుంది. జాలరి ఎడ్లబండిలో వస్తూ దారిలో అడ్డంగా పడుకున్న నక్కను చూసి చచ్చిపోయిందని అనుకుంటాడు. ఎలాగూ సంతకే వెళ్తున్నాను కదా, ఈ చచ్చిన నక్కను కూడా తీసుకెళ్లానంటే దాని చర్మం కోసం ఎవరో ఒకరు కొనకపోరు, అలా కూడా లాభమే వస్తుంది నాకు అని ఆశపడతాడు జాలరి. నక్కను తీసి ఎడ్లబండిలో వేసుకొని మళ్ళీ జాలరి ప్రయాణం అవుతాడు. అంతసేపు చచ్చినట్టు నటించిన నక్క అప్పుడు లేచి కూర్చొని చక్కగా బండిలో ఉన్న చేపలన్నింటినీ తినేస్తుంది. కడుపు నిండిన నక్క తన పథకం ఫలించినందుకు సంతోషపడి ఎడ్లబండి నుండి దూకి అడవిలోకి పారిపోతుంది. సంతకు చేరుకున్న జాలరి బండిలో నక్కతో పాటు తాను కష్టపడి పట్టుకున్న చేపలు కూడా లేకపోయేసరికి లబోదిబోమని ఏడుస్తాడు.